రాయలు మరియు తిమ్మరుసు కాంపిల్యం నుండి ముందుకు సాగిపోయారు. వారు తాము చేరుకోవలసిన గోపాలపురం చేరుకున్నాక అక్కడ ఒక బ్రాహ్మణ గృహంలో బస చేశారు. ఆ బ్రాహ్మణుడి ఆతిథ్యం స్వీకరించి తాము గొప్ప పాండిత్యం కలవారమని రాజాస్థానంలో పండితులతో వాదించి ప్రభు సత్కారాన్ని పొంది కాశీ వెళ్ళదలుచుకున్నామని చెప్పారు. ఆ రాజకుమార్తె కళావతి ప్రస్తావన ఆ బ్రాహ్మణుడి ద్వారా విని వారు మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. ఆమె విద్వాంసులైన విప్రులకు తప్ప ఇతరులకు దర్శనం ఇవ్వదు. పండితులైనా సరే తనను శృంగార భావంతో చూస్తే వెంటనే కనిపెట్టి కఠినంగా దండిస్తుంది. అందుకే ఆమెతో చాలా నేర్పుగా వ్యవహరించవలసి ఉంటుంది. అది విన్న రాయలు తిమ్మరుసు ఒక పథకం రచించుకున్నారు. తిమ్మరుసు రాయలకు తగిన జాగ్రత్తలు చెప్పి మరునాడు గోపాల ప్రభువును దర్శించుకున్నారు. గోపాలుడు వారిని గౌరవించి వారి రాకకుల కారణం అడగగా తాము కాశీ వెళ్తున్నామని వెళ్తూ వెళ్తూ రాజకుమారి పాండిత్యం గురించి విని ఆమెతో చర్చా ప్రసంగాలు చేయాలని ఉంది అని తెలిపారు. తాము సకల విద్యా ప్రావీణ్యులమని వారు చెప్పగానే కళావతి వారిని తక్షణమే రమ్మని ఆహ్వానించింది. పరిచారికలు వారిని ఎన్నో గదులు దాటించి కళానిలయ ఉన్న భవనానికి తీసుకువెళ్లారు. అక్కడ రత్నకంబలిపై వారిని ఆశీనులను చేశారు. ఆ విడిదీశాలలో ఎందరో ప్రసిద్ధ వ్యక్తుల చిత్రపటాలు ఉన్నాయి. విచిత్రంగా అందులో రాయలు తిమ్మరుసుల పటాలు కూడా ఉన్నాయి. మరోవైపు కళానిలయ చిత్రపటం ఉంది. ఆ చిత్రంలోని సౌందర్యానికే రాయలు వివశుడైపోగా తిమ్మరుసు ఆయనను హెచ్చరిస్తూ కేవలం పటాన్ని చూస్తేనే ఇంతటి వికారానికి లోనైతే మరి కాసేపట్లో ఆమెను ప్రత్యక్షంగా చూశాక ఇంకెంత వెర్రివాడవవుతావో జాగ్రత్త, మన గుట్టు బయటపడే పనులు చేయకు అని మెల్లగా చెప్పాడు. అంతలో అక్కడికి ఒక సుందరాంగి వచ్చింది. ఆమె సౌందర్యం దాదాపు కళానిలయకు సాటి వచ్చేలా ఉంది. రాయలు వెంటనే ఆమెను కళావతిగా భ్రమించాడు. కానీ తిమ్మరుసు దగ్గర అటువంటి యుక్తులు సాగుతాయా? ఆమె కళానిలయ పంపిన దాసి మాత్రమే అని తిమ్మరుసు గుర్తించి రాయలకు సూచించాడు. ఆమె ఎంత అందంగా ఉన్నా ఆమె హస్తాలు కుసుమ కోమలంగా లేక కఠినంగా ఉండడమే అందుకు కారణమని తిమ్మరుసు స్పష్టం చేశాడు. ఆ సుందరి ఒక తాడు లాగగానే జరి అంచులు కలిగిన పట్టు వస్త్రాల జలతారు తెర వారి ముందుకు అలవోకగా వచ్చి వ్రేలాడింది. ఆమె ఆ తెర వెనుక ఉన్న వారిని ఉద్దేశిస్తూ అమ్మా, వీరు ఇతరుల్లా నిన్ను చూసి నువ్వే అనుకుని భ్రమపడి గౌరవం ఒలకబోయలేదు. వీరు లౌకిక వ్యవహారంలో దిట్టలా ఉన్నారు. నేను నీ ఇష్టసఖిని మాత్రమే అని ఇట్టే కనిపెట్టేశారు. జాగ్రత్త సుమి అంటూ హెచ్చరించింది. కళావతి ఆ తెర వెనుక ఉన్నట్లు వారిద్దరూ గ్రహించారు. సముఖాన ఆ తెర అడ్డు దేనికి అని ప్రశ్నించగా దానిని తొలగించమని ఆమె ఆజ్ఞాపించింది. ఇక ఇప్పుడు రాయల మొహపారవశ్యం వర్ణాతీతంగా ఉంది. రత్నకంబళంపై పొందిగ్గా కూర్చున్న ఆమె లావణ్యాన్ని రాయలు కళ్ళతోనే జురుకుంటున్నాడు. తిమ్మరుసును ఆమె సంస్కృతంలో ప్రశ్నిస్తే శ్లోకరూపంలోనూ, పద్యరూపంలో ప్రశ్నిస్తే పద్యంలోనూ సమాధానాలు చెప్పసాగాడు. అంతేకాక ఆమె సంభాషణలోనూ పునరోక్తి దోషాన్ని కూడా ఆయన ఎత్తి చూపించాడు. స్త్రీలకు వేదం చదివే అధికారం ఏ గ్రంథంలో ఉందో నిదర్శనం చూపమని ఎదురు ప్రశ్నించాడు. అందుకు సమాధానం చెప్పలేకపోయిన కళావతికి వారెవరో కాదు, సాక్షాత్తు కృష్ణదేవరాయలు మరియు తిమ్మరుసులేనని అర్థమైపోయింది. చిత్రపటాల్లోని పోలికలను బట్టి ఆమెకు ఆ విషయం స్పష్టమైంది. వారు మారువేషాల్లో ఉన్న రాయలు మరియు తిమ్మరుసు అని నిర్ధారించుకున్న వెంటనే ఆమె ఆ విషయాన్ని తన తండ్రికి లేఖ ద్వారా తెలియజేస్తూ వారిని ఉరిదీయాలని కోరింది. అందుకు గోపాలుడు స్పందిస్తూ నీవు అనుకున్నది అబద్ధం కావచ్చు. వారు మారువేషాల్లో ఇక్కడికి ఎందుకు వస్తారు? సరైన నిదర్శనాలు చూపిస్తే తప్ప అటువంటి కఠినమైన ఆజ్ఞను నేను జారీ చేయను అని ప్రత్యుత్తరంగా పంపాడు. వాదన జరిగిన తీరును వివరిస్తూ కళావతి తన తండ్రికి మరో లేఖ పంపింది. అందులో ఈ బ్రాహ్మణ పండితుడు నన్ను కళ్ళతోనే తినేసేలా చూస్తున్నాడు. నిజమైన పండితుడైతే అటువంటి సాహసానికి ఒడిగట్టాడు. ఇక రెండోవాడు సాక్షాత్తు ఆ తిమ్మరుసు తప్ప మరెవరూ చేయలేనటువంటి నిశితమైన కపటవాదన చేస్తున్నాడు అని పేర్కొంది. తన కుమార్తె ఎంతో విజ్ఞతతోనే ఈ నిర్ణయానికి వచ్చిందని నమ్మిన గోపాలుడు వారిని బంధించేందుకు తగిన పరివారాన్ని సిద్ధం చేశాడు. కళావతి ముఖంలో తొట్రుబాటును గమనించిన తిమ్మరుసు ఆమె తమను గుర్తించిందని మరి ఏదో ప్రమాదం పొంచి ఉందని గ్రహించాడు. వెంటనే ఆయన సమయస్ఫూర్తితో మానని
మాకు అనుష్ఠాన సమయం మించిపోతుంది. ఇక మిగతా చర్చ రేపు చేద్దాం. ఇక సెలవు అంటూ రాయలను వెంటబెట్టుకుని లేచాడు. తొందర పడకండి, ఇంకా ప్రసంగం మొదలవ్వలేదు. నేను మీ ప్రశ్నలకు జవాబు చెప్పాలి కదా అంది కళావతి. దానికి తిమ్మరుసు సరే రేపటి వరకు ఆలోచించి పెట్టుకో అని బదులిస్తూ రాయలకు చేయి ఊతమిచ్చి వేగంగా అంతఃపురం దాటాడు. వారు సింహద్వారం వద్దకు చేరుకోగానే రాజు ఆజ్ఞ మేరకు ఒక చాకలివాడు చేతులు అడ్డుపెట్టి నిలబడ్డాడు. సాధారణంగా రాజులు ఎవరి చేతుల కింద నుండైనా తలవంచి వెళ్ళడానికి ఇష్టపడరు. అడ్డుగా ఉన్నప్పుడు పక్కకు జరిగి వెళ్తారు తప్ప వంగడం వారి నైజం కాదు. కానీ బ్రాహ్మణులకు ఇది తప్పు కాదు. వారిని పరీక్షించాలనే ఉద్దేశంతో గోపాలుడు వారిని అక్కడ కావాలని నియోగించాడు. అప్పుడు తిమ్మరసు మెరుపులాంటి ఆలోచన చేసి రాయలతో మెల్లగా ఇలా అన్నాడు. మిత్రమా, చూసావా, ఈ చాకలితో మనం వాదనకు దిగితే ఈలోపు రాజభటులు మనల్ని చుట్టుముట్టేస్తారు. నేను ఒక ఉపాయం చేస్తాను. నేను చెప్పగానే నువ్వు చటుక్కున వాడు అడ్డు తప్పుకోగానే వెళ్ళిపో అని చెప్పాడు. ఆ చాకల్ని ఉద్దేశిస్తూ మడేలుగారు దండాలండి దండాలు అని బిగ్గరగా అరిచాడు. ఆ చాకలికి ముందుగానే ఎన్నో హెచ్చరికలు చేశారు. అయినప్పటికీ ఒక బ్రాహ్మణ పండితుడు స్వయంగా తనకు నమస్కారం చెప్పడంతో వాడు ఆశ్చర్యంతో అప్రయత్నంగానే రెండు చేతులు జోడించి తిమ్మరుసుకు తిరిగి దండం పెట్టాడు. ఆ క్షణంలో వాడు చేతులు దించగానే రాయలు మెరుపు వేగంతో పక్క నుంచి బయటపడ్డాడు. రెండో వ్యక్తిని ఎలాగైనా ఆపాలి అని వాడు తిరిగి చేతులు అడ్డుపెట్టినప్పటికీ తిమ్మరసు బ్రాహ్మణుడే కనుక ఆ చేతుల కింద నుంచే దూరి తప్పించుకున్నాడు. ముందే సిద్ధం చేసుకున్న తమ పంచకళ్యాణి గుర్రాలపై చెంగున ఎగిరిదూకి వారు తమ విడిదికి చేరుకున్నారు. జరిగిన విషయాన్ని విన్న కళావతి అహంకారంతో తన తండ్రిపై విరుచుకుపడింది. వారేపాటి వంచకులో చూశారా? ఆ రాజైతే మాత్రం తన చూపులతోనే నన్ను అవమానించాడు. అతణ్ణి అంతమొందించే వరకు నేను అన్నం ముట్టను అని ప్రతిజ్ఞ పూనింది. వెంటనే గోపాలుడు చిత్రకారులను పిలిపించి వారి ఆకారాలను చిత్రపటాలుగా గీయించి భటులకు ఇచ్చాడు. వీరు ఎక్కడ కనిపించినా బంధించి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. భటులు గాలించి విసిగిపోతుండగా నిజంగానే కాశీ వెళ్తున్న ఇద్దరు అమాయక బ్రాహ్మణులు కంటబడ్డారు. వారిని పట్టుకురాగా కళావతి వారిని చూసి వీరు రాయలు తిమ్మరుసులు కారని గుర్తించి భటులను మందలించి ఆ బ్రాహ్మణులను సత్కరించి పంపించింది. ఇంతలో మరికొందరు భటులు వచ్చి అమ్మా, వారు మీరు ఊహించినట్లుగా రాయలు తిమ్మరుసులే. వారు గుర్రాలపై పారిపోతుండగా మేము అడ్డుకున్నాము. కాని వారి ఖడ్గ విన్యాసాల దాటికి నిలవలేకపోయామని అసలు విషయం చెప్పారు. రాజకుమారి కళావతి పంతం పట్టింది. ఆ అధముడి కంటపడిన నేను మరొకరిని ఎలా వివాహం చేసుకోగలను? అతడిని సాధించి తీరుతాను అని నిశ్చయించుకుంది. తండ్రితో రహస్యంగా చర్చించి ఆయన పేరుతో రాయలకు ఒక లేఖ పంపించింది. అందులో లోక విఖ్యాతిగాంచిన మీకు మా కుమార్తె కళానిలయను ఇచ్చి వివాహం చెయ్యాలని నిశ్చయించాము. కావున నిర్ణయించిన శుభముహూర్తానికి సపరివారంగా విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. ఆ లేఖ చూసి రాయలు సంతోషించి కళావతి తనపై మనసు పడిందేమో అనుకున్నాడు. కానీ తిమ్మరుసు ఆ లేఖను చూడగానే మహారాజా, ఇది వంచన. మనం ఆమె అంతఃపురంలోనే ఆమె గర్వాన్ని దెబ్బతీశాం. ఆ కోపంతో మిమ్ముల్ని వివాహం పేరిట పిలిపించి చంపాలని ఆమె పథకం పన్నింది. దీనికి నా బుద్ధి సూక్ష్మతతో ఇలా జవాబు ఇద్దాం అని చెప్పి ఇలా ప్రత్యుత్తరం రాయించాడు. గోపాల భూపాలుడు పంపిన శుభలేఖకు సంతసించాం. అయితే మా ఆచారం ప్రకారం రాజు పెళ్లికి స్వయంగా రావడం వీలు పడదు. మాకు బదులుగా మా రాజఖడ్గాన్ని పంపుతున్నాం. వివాహ క్రతులన్నీ ఆ కత్తితోనే జరిపించగలరు. అది చూసిన కళావతి తిమ్మరుసు చతురతకు ఆశ్చర్యపోయినా తన పగను వీడలేదు. కొన్నాళ్ల తరువాత ఆమె తన తండ్రి పేరుతో ఒక లేఖ పంపింది. మీ ఆజ్ఞ ప్రకారమే ఖడ్గంతో వివాహం జరిపించాం. ఇది వసంతకాలం కావున ఆపై జరగవలసిన కార్యాలను జరిపించుకోగలరు అని అందులో సారాంశం. ఆ లేఖ చదివిన రాయలు మొదట ఉత్సాహపడిన తిమ్మరసు సలహా లేనిదే ఏ పని చెయ్యని వాడు కావడం వల్ల ఆ ఉత్తరాన్ని ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళాడు. అది చూసిన తిమ్మరుసు మిత్రమా, నీవింత స్త్రీ వ్యామోహంలో పడిపోయావేమి? వారు నిజంగానే వివాహం జరిపించారని నమ్ముతున్నావా? ఇది కేవలం నిన్ను చిక్కించుకోవడానికి వారు పన్నిన పన్నాగం. ఏది ఏమైనా నీకు కళానిలయతోనే వివాహం జరిగేలా నేను చూస్తాను. ప్రస్తుతానికి నేను చెప్పినట్లు రాయి అంటూ ఇలా ప్రత్యుత్తరం రాయించాడు. మీ శుభవర్తమానం అందింది. అయితే ప్రస్తుతం అత్యవసరమైన కొన్ని రాజకార్యాల వల్ల
మాకు తీరిక లేదు. వీలు చూసుకుని త్వరలోనే సమాధానం పంపుతాము. ఆ తర్వాత ఎప్పుడు గోపాలపురం నుంచి ఉత్తరం వచ్చినా కొన్ని పదాల మార్పుతో అవే లేఖలు అందుతూ వచ్చాయి. అలా 2 ఏళ్ల పాటు కేవలం ఉత్తర ప్రత్యుత్తరాలతోనే సమయం గడిచిపోయింది. లోకంలో మాత్రం రాయలు కళావతిని పెండ్లాడినట్లు బాగా ప్రచారం జరిగింది. ఎలాగో ఆ పేరు వచ్చింది కాబట్టి తానే స్వయంగా అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అని కళావతి ఆలోచించింది. వెంటనే తన తండ్రి పేరుతో మరో లేఖ పంపింది. లోకులు రకరకాలుగా నిందిస్తున్నారు. మీకు రావడం కుదరని పక్షంలో మా అమ్మాయినే మీ వద్దకు పంపుతాము. మీకు వీలైన శుభముహూర్తాన కార్యాలు జరిపించుకోగలరు. ఈడు వచ్చిన ఆడపిల్ల అత్తవారింట్లో ఉండడమే ధర్మం అని లోకులు అనుకోవడం సహజమే కాబట్టి ఈ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్పారని ఆమె భావించింది. ఇక తప్పదని గ్రహించిన తిమ్మరుసు మీరు రాసిన విషయాన్ని సమ్మతిస్తున్నాము. ఇక్కడే అన్ని కార్యాలు జరిపించుకుంటాం. రాజకుమార్ని పంపండి అని జవాబు ఇచ్చాడు. కళావతి తన తండ్రి అనుమతితో కొంత సైన్యాన్ని మరియు దాసీజనాన్ని వెంటబెట్టుకుని అత్తవారింటికి వెళ్తున్నట్టుగానే విజయనగరానికి బయలుదేరింది. ఆమె వస్తున్న విషయం తెలియగానే తిమ్మరుసు తన బాల్య స్నేహితుడు అద్భుతమైన వస్తువులు సృష్టించడంలో దిట్ట అయిన ఒక శిల్పకారుణ్ణి పిలిపించాడు. రాయల ఆకారాన్ని పోలిన ఒక నిలువెత్తు విగ్రహాన్ని చేయమని నిర్దేశించారు. ఆ శిల్పకారుడు చేసిన ప్రతిమ అచ్చం రాయలవారే నిద్రపోతున్నారా అని భ్రమించేలా ఉంది. ఆ విగ్రహాన్ని ఒక గదిలోని మంచంపై పడుకోబెట్టి ఆ గదిలో ఒక రహస్య సొరంగాన్ని ఏర్పాటు చేశారు. ఆ సొరంగం నుండి గదిలో జరిగే ప్రతి విషయం కనిపిస్తుంది. కానీ బయటికి లోపల ఉన్నవారు కనిపించరు. కళావతి విజయనగరంలో అడుగుపెట్టిన 2 నెలల తర్వాత ఒక ముహూర్తాన్ని నిర్ణయించారు. సమయం ఆసన్నమవగానే భటులు ఆమెను గది వద్దకు చేర్చారు. ముహూర్త సమయానికి ముందుగా రాజభటులు ఆమెను నివాస స్థలం నుంచి తీసుకువచ్చారు. కళావతి గదిలోకి ప్రవేశించి నిశితంగా చూడసాగింది. అక్కడ గాజు దీపాల వెలుగులో మంచంపై రాయలు పడుకొని ఉన్నట్లుగా ఉంది. ఆయన నిద్రిస్తున్నాడని భావించి కళావతి తన రవికలో దాచుకున్న కత్తిని తీసి ఒక్కసారిగా ఆ విగ్రహంపై వేటు వేసింది. విగ్రహంలో నింపి ఉంచిన ఎర్రని వసంతం ఆమె కళ్ళపై చిమ్మింది. అది రక్తమేనని భావించిన ఆమె తన పగ తీరిందని మురిసిపోయింది. సరిగ్గా అదే సమయంలో తిమ్మరుసు రాయలు సొరంగం నుంచి బయటికి వచ్చి ఆమెను పట్టుకున్నారు. రాయలు తిమ్మరుసు చేతిలోని కత్తిని లాక్కుని దానిని ఆమెపై ఎక్కుపెట్టి కోపంతో ఇలా అన్నాడు. విశ్వాసఘాతకురాల, మేము నీకు చేసిన అపకారం ఏంటి? నీ అల్ప పాండిత్యానికే అంత విర్రవీగుతుంటే నీ మదం అణచడానికే మేము పండితుల వేషంలో వచ్చాము. బ్రాహ్మణులకు తప్ప ఇతరులకు ముఖం చూపవు కాబట్టే ఆ వేషం వేయవలసి వచ్చింది. నిన్ను నిలువునా నరికినా పాపం లేదు. నన్ను చంపాలని తెచ్చిన ఈ కత్తితోనే నీ ప్రాణాలు తీస్తాను. నిన్ను కాపాడేవారెవరో చూస్తాను. దేవుణ్ణి ప్రార్థించుకో. ఆ మాటలకు కళానిలయ గర్వం ఒక్కసారిగా ఆవిరైపోయింది. అధికారమున్న వారి ముందు తన అసహాయ పరిస్థితి ఏమిటో ఆమెకు అర్థమైంది. వారు తనకంటే మేధావులని కార్యశూరులని గ్రహించి భయం ఆమెను కమ్ముకోగా వెంటనే రాయల పాదాలపై పడి వేడుకుంది. ప్రభు, నేను ఇప్పుడు మీ ఆధీనంలో ఉన్నాను. మీరు ధర్మమెరిగిన వారు. నన్ను వధించే ముందు నా విన్నపం ఒక్కసారి ఆలకించండి అని ప్రార్థించింది. రాయలు తిమ్మరుసు వైపు చూసి సరే, నువ్వు చెప్పదలుచుకున్నదేమిటో చెప్పు అన్నాడు. మహారాజా, మీరు నిష్పక్షపాతంగా ఆలోచించండి. నేను మా నాన్న పండిత గోష్ఠిలో ఉండగా మీరే కదా కపట వేషంలో వచ్చి నా వ్రతభంగం కలిగించింది. ఈ చిచ్చు పెట్టింది మీరే. రాచపుటుక పుట్టినందుకు అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం సహజం కదా. నేను మీకు అకారణంగా దోషం చేశానని కానీ అన్యాయంగా పగబట్టాను అని కానీ అనడానికి ఆస్కారం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు మీపై ఎంతటి ఆగ్రహం కలిగిందో ఇప్పుడు అంతకు రెట్టింపు అనురాగం కలుగుతోంది. దైవసాక్షిగా మిమ్ముల్నే నా భర్తగా సేవించుకుంటున్నాను. నా మనస్థితిని ఉద్రేకంతో ఉన్న మీకంటే ఆ తిమ్మరుసుగారే బాగా అంచనా వేయగలరని భావిస్తున్నాను. అంతకంటే నేను చెప్పేది ఏమీ లేదు అని మౌనం వహించింది. ఆమె మాటల్లోని నిజాన్ని, యువ సహజమైన రాచరికపు పంతాన్ని గ్రహించిన తిమ్మరుసు ఆమె క్షమించదగినదే అని తీర్పు ఇచ్చాడు. ఆమెకు రాజనీతి మెలగవలసిన తీరును బోధించి రాయలకు కళానిలయకు వైభవంగా వివాహం జరిపించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాయల విగ్రహాన్ని చేసిన శిల్పకారుడు వచ్చి విగ్రహానికి పడిన వేటు ఎక్కడా కనిపించకుండా తిరిగి బాగుచేసి ఇచ్చాడు. రాయలు ఆ విగ్రహాన్ని ఒక మందిరంలో ప్రతిష్ఠించి నిత్య కైంకర్యాలు జరిపేందుకు
కొన్ని అగ్రహారాలను దానంగా ఇచ్చాడు. గోపాల, నీవు చూసిన ఆ విగ్రహం వెనుక ఉన్న కథ ఇదే. ఆ విగ్రహ నిర్మాణంలో ఏ ధాతువులు ఉపయోగించారో నేటికి ఎవరికీ తెలియదు. కథ పూర్తయింది, ఇకలే పొద్దు పొడిచింది, మనం ప్రయాణం సాగించాలి అన్నాడు మణిసిద్ధుడు. గురువు ప్రణవనాదాన్ని జపిస్తూ ముందుకు సాగగా శిష్యుడు ఆయనను అనుసరిస్తూ తదుపరి మజిలీకి బయలుదేరారు.